థ్యాంక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఏదైతే ఫార్ములా ఫస్ట్ కాడ నుండి రిమైనింగ్ ఎక్కడైతే ఫెయిల్యూర్ కేసెస్ ఉందో ఆ ఫెయిల్యూర్ ని మనం ఆ, స- దాన్ని సక్సెస్ వైపు టర్న్ చేయడానికి మనం ఫార్ములా ఏదైతే చెప్పినామో యాజ్ ఇట్ ఈస్ అందరూ సబ్జెక్ట్ ని యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఏది పేపర్ 1 జనరల్ స్టేషన్ చదువుతారు కానీ వాటితో పాటు పెడగాగి దగ్గర స్కోరింగ్ సబ్జెక్టు ఆ పెడగాగి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే ఒకటే టెక్స్ట్ బుక్ 100 మార్కులు 10 టెక్స్ట్ బుక్లు 100 మార్కులు ఏది పేపర్ 3కి వచ్చేసరికి ఉంటుంది. సో కాబట్టి పేపర్ 2ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనటం వల్ల సక్సెస్ అయిన వాళ్ళందరినీ నేను ఒకసారి అనలైజ్ చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 160 మార్క్స్ తోటి ఒకరు వచ్చినారు అంటే వాళ్ళకి 75 to 80 మార్క్స్ పేపర్ 2లో వచ్చినాయి పెడగాగిలో. అంటే నేను టీచ్ చేసిన కాబట్టి నాకు చెప్పుకోవడం కాదు కానీ మిగిలిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఇది మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ ఓన్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే 170 160 వచ్చిన వాళ్ళకి కూడా 75 80 మార్క్స్ పెడగాగిలోనే వచ్చినాయి. సో దాంతో కొంత మనం ఒక పాజిటివ్ వైపు టర్న్ కావడం జరిగింది. సో నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన నాగయ్య సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాది ప్యూర్ సబ్జెక్ట్ సైడ్ అయినప్పటికీ నాది ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సైడ్ అయినప్పటికీ సార్ మీరు చెప్పగలుగుతారు లాస్ట్ టైం స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా మీరు అలా సక్సెస్ అయినారు కాబట్టి దీన్ని చెప్పగలుగుతారని నాకు అవకాశం ఇచ్చిన నాగయ్య సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్ సైడ్ సార్ వీ షుడ్ థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే ఆ ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఇంతకుముందు కోచింగ్ పోవాలి అంటే ఎక్కడికో హైదరాబాద్కే పోవాలి ఫిజికల్ గా ఎక్కడో టెంట్ల కింద కూర్చోవాలి లేదా సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్ 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడో ఉన్న వేరే స్టేట్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళాలి అక్కడ పోయి చెట్ల కింద వాళ్ళు వేసిన టెంట్ల కింద కూర్చోవాలనే పరిస్థితి కాకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని విని చదవగలిగే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు సార్ మీరు. ఫస్ట్ మీకు ఇఫ్ ఇట్ ఈస్ ద ఫిజికల్ ప్లాట్ఫామ్ వీ హ్యావ్ టు గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నాగయ్య సార్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడికి ఇంకొక విషయం ఏంటి అంటే ఆస్పిరెంట్స్ లో కూడా నాకు నాకున్న టైం షెడ్యూల్ వీలు పడినప్పుడు కూడా మార్నింగ్ 5 o'clock ఎక్యురసీగా వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళండి. ఆల్మోస్ట్ అందరూ కూడా నేను 5 o'clock క్లాస్ స్టార్ట్ చేసినామంటే 5 o'clock ఎక్యురసీ మీ కష్టం యొక్క ఫలితమే ఈ రోజు ఈ సక్సెస్ అండి ఈ రిజల్ట్. ఎవరైతే మనం 5 గంటలకు లేచి మనం సార్ మీ వాయిస్ నేను ఒకవేళ కొద్దిగా ఇట్లా మెలుకుతూ ఉన్నా కానీ అలారం వస్తే నేను చెప్పబోతే కూడా ఈ రోజు డే మిస్ అయిందనే ఫీలింగ్ ఒకరిద్దరు చెప్పేవాళ్ళు సార్ ఈ రోజు ఏదో మిస్ అయిందని. అంటే మనం ఆ సక్సెస్ అంతా ఈ రోజు ఒక్కొక్కరు ఎంత ఎగ్జైట్ గా మనం ఉంటున్నాం అంటే దానికి మన కష్ట ఫలితం అది. ఓకే సో ఐ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యు ఆల్ ద aspirants those who have selected as a JL and DL. Okay, so thank you sir, thanks a lot Nagesh sir. Thank you so much. మీరు చాలా మందికి ఏమంటారు అంటే అమౌంట్ పరంగా ఫైనాన్షియల్ గా మనం వెలగట్టలేని కొంత విషయం ఏంటంటే చాలా సబ్జెక్ట్ ని ఇంజెక్ట్ చేశారు చాలా సబ్జెక్ట్ సర్వీస్ మనం ఇవ్వగలిగినాం అందరికి. సో ఎందుకంటే మనం సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా వాళ్ళ టీచింగ్ ఫీల్డ్ కు ఉపయోగపడే సబ్జెక్ట్ అయితే మనం ఇంజెక్ట్ చేయగలిగినాం సార్. అంతవరకు అయితే నాకు సంతృప్తి ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. మీరు అన్నది చాలా 100% కరెక్ట్. మనం ఏదైతే గోల్ తోటి సో కాంటెంట్ కనీసం మన తెలుగు వాళ్ళకి అందించాలి అనుకుని పెట్టినాము. కాంటెంట్ అందరు నేర్చుకుంటారు కనీసం సరే కొంతమంది జాబ్ రాకపోయినా ఇప్పుడు రాకపోవచ్చు నెక్స్ట్ మళ్ళీ దాంట్లోనే కొట్టుకోగలుగుతారు. సో ఆ విధంగా కాంటెంట్ అందరికి అందించాము. సో జీరో లెవెల్లో ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ వినడం వల్ల వాళ్ళు ఆ స్టేజ్కి ఎందుకున్నారు వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ఇంకో మీరు మాట్లాడింది ఏంటంటే 5:30 అంటే సార్ 5:30 అంటే లేడీస్ 5:30కి లేచి క్లాస్ వినడం అనేది అసలు 100 మంది 120 మంది జాయిన్ కావడం అనేది స్టన్ అయినా సార్. అసలు వాస్తవానికి ఆ 40 డేస్లలో మొత్తం మీద పెడగాజీ కంప్లీట్ చేసి సార్ ఇది మిస్ అయింది సార్ ఇది టాపిక్ చెప్పేమనండి సార్ ఇది మిస్ అయింది పాయింట్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకున్నారు సార్ వాళ్ళు చదవడం. సో మీరు ఇది చేసినటువంటి ఆ వాయిస్ అనేది వాళ్ళలో ఏమంటారు అమ్మాయి అన్నది నిద్రపోతే వినకపోతే మార్నింగ్ మాకు ఎట్లయితే నిద్ర పట్టదో సార్ వాయిస్ లేకపోతే కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది సార్ మళ్ళీ పెడగాది అయిపోయినాక నన్ను క్లాసులు పెట్టండి సార్ అని కొద్దిద్దరు అదే భగవంతుడు మనని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళాడు సార్. ప్రతిరోజు 5 గంటలకు లేవడము మంత్ లో కంప్లీట్ చేయడము. ఈ రోజు గురుకుల జేఎల్ డిఎల్ అచీవర్స్ పీజీటీ టీజీటీ దాదాపు 100 మంది దాకా అన్ని చిన్న విషయం సార్ నాకు తెలిసి చరిత్రలో ఒక ఇన్స్టిట్యూషన్ లో నుంచి మోర్ దెన్ 40 మెంబర్స్ ఒకటే రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ కావడం అనేది నాకు తెలిసి హిస్టరీ అనుకుంటా ఇది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వ్యవస్థ ఇన్స్టిట్యూషన్స్ నేను నల్గొండలో మనం ప్రిపేర్ అయిన ఆ తరంలో చూసినా గానీ ఒక 5 నుంచి 10 మంది సెలెక్ట్ అయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని చూసినాం మనం వాస్తవానికి. బట్ సింగిల్ రిక్రూట్మెంట్ లో మోర్ దెన్ 40 మెంబర్స్ యాజ్ ఎ డిఎల్ జేఎల్ పీజీటీలో సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విజయం సార్ నాగేశ్వర్ సార్. ఇది చాలా గొప్ప విజయం. జేఎల్డిఎల్ మనకి జేఎల్డిఎల్ నా 40 అబౌవ్ ఉన్నారు సార్. పీజీటీ టీజీటీ జేఎల్డిఎల్ 40 అంటే ఇంక్లూడింగ్ పీజీటీతో కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్
60-70 అవుతారు. ఎస్ సార్. ఓకే, ఓకే. గ్రేట్ సార్. అది వాళ్ళ అందరికి కూడా ఎవరైతే నాకు హెల్ప్ చేశారో, అంటే చాలా మంది సపోర్ట్. సార్ పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అవును, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల అది అవును, తెలుసుకొని అవును, సార్ లిటరల్ గా నాకు అవును. ఒక విషయం ఆశ్చర్యం ఏమైందంటే, స్టార్టింగ్ లో నేను ఉమ్. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేను ఎవరో తెలియదు, అయినా సార్ వాళ్ళు సార్. మ్యాథమెటిక్స్ కోసము టక్క టక్క అమౌంట్ పే ఉమ్, చేయడం మేము వింటాం సార్ అనడం అనేది నాకు స్టన్ అయింది. అసలు ఆన్లైన్ లో ఒక 10,000 కట్టడం ఉమ్. అంటే చాలా అవును, హనుమంతు అవును. చేస్తాము. మరి ఎక్కడ అవును సార్, నమ్మారో, అవును. నా ఫేస్ చూసి నమ్మారో తెలియదు కానీ సక్సెస్ ముందుకు తీసుకెళ్ళింది. సో ఈ వేదిక పరంగా నేను ఒకరికి విషయం చెప్పాలండి. యాక్చువల్లీ నాకు ఐడియా ఇచ్చిన వాళ్ళు మౌనిక ఫ్రమ్ నల్గొండ. నేను యాక్చువల్గా ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తానమ్మా అని పెట్టేస్తే ఆమె రిక్వెస్ట్ ఏం పెట్టిందంటే, సార్ ప్లీజ్ సార్, మేము పోయినసారి నేను మిస్ అయిపోయాను, డిఎల్ దాకా ఇంటర్వ్యూకి వెళ్ళాను, మిస్ అయ్యాను, ప్లీజ్ ఆన్లైన్ లో పెట్టండి సార్, మేము చాలా మంది ఉన్నాము అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసింది. సరే చూద్దాం అన్న ప్లాన్ చేద్దామన్నాము. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు అది. సో నాకు ఐడియా ఇచ్చింది ఆమె. యాక్చువల్ నా సొంత ఐడియా రాలేదు అప్పటికి. సో ఈ సందర్భంగా తనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మౌనిక ఇప్పుడు జేఎల్ సెలెక్ట్ అయింది, డిఎల్ కూడా సెలెక్ట్ అయింది టాప్. ఓకే, ఓకే, ఓకే. మరి మౌనిక ఉందా ఇక్కడ? కంగ్రాచులేషన్. మౌనిక, ఆర్ యు దేర్? షీ ఈస్ మై స్టూడెంట్ ఆఫ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇన్ 2000 ఐ థింక్ 14 ఉమెన్స్ కాలేజ్ లో. మై బెస్ట్ స్టూడెంట్ ఓకే, శ్రీయాపేట. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో రైట్, రైట్ సార్, ఇంకెవరైనా రైట్.